Very good morning, students. This is Manram Krishna, Power System Protection class 025. So in this class, we are going to discuss about the distance protection. Okay, so we are going to discuss about the distance protection. So in the chapter 2, so in the distance type protections, we have uh, the distance protection. So distance protection widely used for the protective schemes of the extra high voltage. Okay, so this distance protection is named use అంటే transmission lines. Okay, sub transmission lines use. సో దీనిలో మనం మోస్ట్ ప్రాబ్లం. ఓకే, సో దీనిలో మన రిలేస్. ఓకే, సో మనకి స్కీమ్స్, సో మన రిలే స్కీమ్స్ కానీ నెక్స్ట్ జోన్స్ ప్రొటెక్షన్ చేసుకొని ప్రొటెక్ట్ చేయాలి. సో ఈ ప్రొటెక్షన్ స్కీమ్లో ఓకే, సో మనం యూజ్ చేసే స్కీమ్స్ ఎంప్లాయిస్ ది నెంబర్ ఆఫ్ డిస్టెన్స్. సో ఎందుకంటే మనం ప్రొటెక్ట్, సో మనకు లైన్ లెంత్ అనేది ఉందో సో అది చాలా లైన్ ఉంటుంది. ఓకే, సో మనకు జనరేషన్ స్టేషన్ నుంచి సబ్ స్టేషన్స్, ఓకే, ట్రాన్స్మిషన్ సబ్ స్టేషన్ వరకు అంటే వి నీడ్ ది 200 టు ఓకే, సో 200 to 400 కిలోమీటర్స్ డిస్టెన్స్ అని ఉంటుంది నియర్ బై. ఓకే, సో ఎట్ దట్ టైమ్, సో ఇఫ్ ఎనీ లైన్ ఫాల్ట్, ఓకే, సో ఫాల్ట్ వచ్చింది అనుకోండి, సో ఫాల్ట్ ఐడెంటిఫై చేయడానికి వి నీడ్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్. Okay, so the scheme employs number of distance relays which measure the impedance or some concept of the impedance of the relay equation. Okay, so the measured quantity is proportional to the line length. Okay, so ఎందుకు ఇంపిడెన్స్ వేసుకుంటున్నా అంటే వీఆర్ ద మెజర్డ్ కాంపోనెంట్. ఓకే, సో ఏవైతే ఈ ఇన్పుట్ క్వాంటిటీస్ తీసుకుంటాం సో దట్ ఈస్ ప్రపోర్షనల్ లెంత్ ఆఫ్ ది లైన్. ఓకే, అండ్ బిట్వీన్ ద లొకేషన్ ఆఫ్ ది రిలే. ఓకే, so measured is a proportional to the length of the line between the location of the relay and the point where fault occurs. సో దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఫాల్ట్ లొకేషన్స్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి సో ఇది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇక్కడ ఒక రిలే, సో ఇక్కడ ఒక రిలే ప్లేస్ చేసి సో ఈ రిలే మిడిల్ డిస్టెన్స్. ఓకే, సో ఇది ప్రొటెక్షన్ జోన్. సో ఈ ప్రొటెక్షన్ జోన్స్లో మనకి ఏది ఉంది, సో ఇక్కడ ఏదైనా ఫాల్ట్ వస్తే ఓకే, సో రెండు రిలేస్ మీద ఫాల్ట్ వచ్చింది అనుకో, సో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. ఓకే, so it will be easily identified by using the distance protection. So in the distance protections we are using the protective schemes like jones protection. ఓకే, సో రిలేస్ యూజ్ చేసుకోవడం అంటే ఇంపిడెన్స్ ని హెల్ప్. సో ఇంపిడెన్స్ ఎందుకంటే ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ది లైన్. సో ఇన్పుట్ క్వాంటిటీస్, సో ఏ ఇన్పుట్ క్వాంటిటీస్ తీసుకుంటున్నాం సో ఇంపిడెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి సిటీ అండ్ పిటి. సో కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ నుంచి అండ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్ నుంచి కరెంట్ అండ్ వోల్టేజెస్ అనేది యూజ్ చేస్తుంది. ఓకే, సో హియర్ ద మోడర్న్ రిలే. ఓకే, సో మనం ఏంది వేటి యూజ్ చేస్తున్నాం. ఓకే, సో దీస్ ఆర్ యూజ్ ప్రొటెక్షన్ of the transmission and sub transmission line at so 220 kV, 132 kV, 66 kV, 33. Okay, so some cases we can use the 11 kV also. Okay, so mainly 132 kV, 220 kV is the carrier current protection distance. Okay, so ఏంది మనం యూజ్ చేసిందంటే carrier current protection scheme for 132 kV and 220 kV line. So here the most important western. Okay, so మనకి రిలేస్ ఏ డిస్టెన్స్ రిలే గ్రూప్లో సో ఏవే ఇంక్లూడెడ్. ఓకే, సో వీఆర్ హ్యావింగ్ ది ఇంపిడెన్స్ రిలే. సో ఫస్ట్ వీఆర్ హ్యావింగ్ ది ఇంపిడెన్స్ రిలే. ఓకే, సో ఇంపిడెన్స్ రిలే, నెక్స్ట్ రియాక్టెన్స్ రిలే, మోర్ రిలే, నెక్స్ట్ యాంగిల్ ఇంపిడెన్స్ రిలే. ఓకే, సో ఇంపిడెన్స్ రిలే, నెక్స్ట్ రియాక్టెన్స్ రిలే, మోర్ రిలే, యాంగిల్ ఇంపిడెన్స్ రిలే, quadrature relay, up till other conic sections relays. Okay,
సో మెయిన్గా మనం తెలుసుకునేది అంటే ఇంపిడెన్స్, రియాక్టెన్స్, మోర్ రిలేస్. ఓకే, సో మన ఈ సిలబస్లో ఏతుందో పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ స్కీమ్స్లో సో మనం మెయిన్గా తెలుసుకునేది ఇంపిడెన్స్, రియాక్టెన్స్ అండ్ మోర్ రిలేస్. So first we'll talk about the impedance relay. So impedance relay measure the impedance of the line at the relay location. So suppose ఇక్కడ relay location, so we are having the transmission and here having the load center. Okay, substation ఉంది. సో ఇక్కడ ఏంది మనకు లైన్ లెంత్ అండ్ డిఫరెంట్. ఓకే, సో మనకు ఒక 220 kV ట్రాన్స్మిషన్ లైన్ ఉంది. ఓకే, సో అప్పుడు ఏంది రిలే లొకేషన్, సో రిలే లొకేషన్స్ జోన్స్గా డివైడ్. ఓకే, సో మనకేంది సిబిఎస్ కానీ ఓకే ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో సిబిఎస్ని ఏ విధంగా ప్లేస్ జోన్స్గా డివైడ్ చేసి సో మనకు ఈచ్ జోన్కి ఒక సర్క్యూట్ బ్రేకర్స్. ఓకే, సో వీఆర్ ప్లేసింగ్ ది వన్ లైన్. సో ఇక్కడ మనం లైన్ తీసుకుంటాం. సో లైన్లో వీఆర్ డివైడింగ్ ది జోన్స్. ఇది ఒక జోన్, ఇది ఒక జోన్, ఇక్కడ ఒక సిబి, ఇక్కడ ఒక సిబి. ఓకే, ఇక్కడ సిబి, ఇక్కడ. సో ఎవ్రీ సిబి, సో సిబికి దానికోసం ఏంటంటే మనం మెయిన్ దానికి రిలేటెడ్గా ఒక రిలేస్ అని ప్లేస్ చేస్తాం. ఓకే, సపోజ్ ఇన్ బిట్వీన్ ద రిలేస్. ఓకే, సో ఈ బిట్వీన్ ద రిలేస్, సో impedance. Okay, so first when the an impedance means the impedance of the line. Okay, so impedance of the line at the relay location. Okay, so when the fault occurs, okay, so when the fault occurs in the protective line section. Okay, this is the protective line section in between the two relays. Okay, the measured impedance, okay, the measured impedance is the impedance of the line section between the relay location. So relay locations is the middle base is not. Okay, the impedance of the line section between the length of the location. So ఇక్కడ ఒక రిలే కాయిల్, ఇక్కడ సో ఇక్కడ మన ఇంపిడెన్స్ మెజర్ చేస్తున్నాం. ఓకే, సో ఇంపిడెన్స్ ఉంది, ఒకవేళ ఫాల్ట్ వచ్చింది అనుకోండి, ఫాల్ట్ లొకేషన్ ఉంది. సో ద ఇంపిడెన్స్ ఆఫ్ ది లైన్ సెక్షన్ బిట్వీన్ ది రిలే లొకేషన్, ఓకే, అండ్ ద పాయింట్ ఆఫ్ ది ఫాల్ట్ వెన్ ద ఫాల్ట్ ఇస్. ఓకే, సో ఇట్ ఈస్ ద ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ ది లైన్. సో ఏది ఇంపిడెన్స్ అండ్ లెంత్ ఆఫ్ ది లైన్ కి ప్రపోర్షనల్. ఓకే, టు ది డిస్టెన్స్ అలాంగ్ విత్ ద లైన్. సో ఎంత డిస్టెన్స్ ఉంటే అంత డిస్టెన్స్. సో 200 కిలోమీటర్, 400, వాట్ ఎవర్. ఓకే, సో ఇన్ జనరల్ ద టర్మ్ ఇంపిడెన్స్ కెన్ బి అప్లై టు ది resistance. Okay, the term impedance to the resistance. Okay, so impedance is applied to the in the terms that is resistance. So reactance are allowed. Okay, so reactance, so a combination of two, that is the resistance and reactance, so we are called as the impedance. But in the distance relay terminology, a term impedance includes the both resistance as well as reactance. Okay, so it will includes both the resistance and reactance. So here impedance relay is nothing but one electromagnetic relay. Okay, so here this it will take the input of the current input from the CT and PT. So here it will having the electromagnetic. So electromagnetic will having the coils, right? So the coil which are having the spring balance will also there. Okay, so here to realize the characteristic of the impedance, the current is compared. So what we are doing, so the relay which are having the coils, okay, that will take an input from the CT and PT. So CT, that's the current, and PT from the voltage. Okay, so here the to realize the characteristic of the impedance relay, current is compared with the voltage. Okay, so current is compared with the voltage at the relay location. So at nearer relay whatever it is having, so relay location, the current is produced the positive. Here we are having the spring torque, right? So the spring will having the some torques.
then only it will be open and close the trip circuit. Here the current produced, so whatever the current we are taking from the CTs, okay, so we will draw, so it will having the inputs, so relay will having the inputs, one is the CT, another end is connected to the CTs and PTs, okay. So here the relay coil will be measured and okay, so the current produces the positive torque, okay, the current produces the positive torque, and voltage produce the negative torque, okay. So current produce the positive torque and voltage produce the negative torque, okay, that is the restraining torque and operating torque, okay. So then the equation of the electromagnet, so here the electromagnet we can write, so torque is equal to ki, okay, so k1 square, k1 I square minus k2 v square minus k3. Here k1 k2 k3 are the values, okay, so where k1 k2 are the constants, so k3 is a being to the torque being controlled by spring effect. So iదేంది మనకు k3 అవుతుందో, సో k3 అనేది ఆల్సో k1 k2 k3 ఆల్ ది మనకు అన్ని కూడా ఏందంటే సో కాన్స్టెంట్స్, ఓకే. సో కాన్స్టెంట్ ప్రీ డిటర్మైన్డ్ వాల్యూస్ అనుకోవచ్చు, ఓకే. సో ప్రీ డిటర్మైన్డ్ వాల్యూస్ కి అనుకో, సో ఇక్కడ ఏంది k3 అనేది కూడా ఏంటంటే being the torque due to the control spring effect, okay. So k3 being the torque due to the control, okay, effect of the spring used, okay. So neglecting the, so if the k3 is removed, okay, so neglecting the effect of the spring use, which is very small, okay. So k3 is a very small constant, so that's why we remove. So if neglecting, then which is the very small, the torque equation can be written as T is equal to k1 I square minus k2 v square, okay. So v and I is the inputs from which are taken from the CT and PTs. So to operate the relay, okay, so for operation of relay the following condition should be, so మనకి ఏంది కరెంట్ అండ్ వోల్టేజ్, సో ఏ సిచ్యువేషన్స్ లో మనకు రిలే అనేది ఆపరేట్ అవ్వాలి, okay. So at what situation should we have to operate, okay. So to operate the relay, so we need the required k1 I square greater than the k2 v square, or సో ఒకదాని, సో రెండు కూడా ఈక్వల్ గా ఉండకుండా, ఓకే. సో k1 I square మైనస్ ఈక్వల్ టు k2 I square ఉండకుండా, సో లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్, సో it should be in the greater than or less than, so either voltage, so k2 v square in the greater than ఉండాలి or k2 I square less than, so రెండు కండిషన్స్ are not and, so it is a or, so both conditions ఏదైనా ఒక కండిషన్, so or else v square, so v square by I square is less than the k1 k2, v by I less than the k, okay. Z or z less than k అయినా సరే, okay. సో అప్పుడు ఏంటంటే it will be operate, okay. So for the static and microprocessor, so static అంటే which will having the electronics, okay. So it will having the electronics components, the static and microprocessor based relay I, okay. So I is compared with the, సో హియర్ మనకి ఇన్పుట్, సో మన సిటీస్ అండ్ పీటీస్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం కదా, సో మనకు స్టాటిక్ రిలే, సో స్టాటిక్ రిలే ఉంది కాంపోనెంట్స్ ఉంటాయి, సో కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో రియాక్టర్ రెసిస్టర్స్ ఇండక్టర్స్ కెపాసిటర్స్ ట్రాన్సిస్టర్స్, సో ఏవైతే స్టాటిక్ రిలే కాంపోనెంట్స్ ఉందో, సో ఆ కాంపోనెంట్స్ ఏం చేస్తుందంటే కంపేరిజన్, సో కరెంట్ విత్ ది వోల్టేజ్ తోటి కంపారిజన్, okay. For the operation of that, so for the operation the following condition should be set, so here k1, సో మనకు I square బదులు ఏంటంటే ఓన్లీ I, okay. సో k1 I greater than or k2 v or k2 v less than ki, సో v by I రేషియో అవుతుందో దట్ ఈస్ z less than, okay, z less than the k, so z అనేది whatever the constant, okay. So predetermined that it should be less than, so if the above expression, okay, the above expression explain the relay is on the verge of the operation when ratio of the v by 2, okay. So it is that is
the measured value of the line impedance, okay, the measured value of the line impedance is equal to the given constant. So the relay operates if, okay, whenever operates, so the relay operates if the measured impedance Z is the less than the given constant, okay, less than the given constant ఉన్నప్పుడు that will be the relay will work. Very good, the strength is increasing. Absent is numbers పెట్టిందా automatic strength increase అవుతుంది. Very good, very good. Next, impedance relay. So whatever the characteristics having the impedance relay, okay, so let we discuss. So here we are taking the VI characteristics of the impedance relay, okay, so here we are taking the VI characteristics. So VI characteristics nothing but it will having the voltage and current characteristics, okay, so here the voltage we are having the x axis and current in the y axis, okay. So at the origin, okay, so if the characteristics of the operant characteristic relay of the impedance relay, okay, so that way. So here the figure shows the operating characteristic of the impedance relay in terms of the voltage and current. That is the VI characteristics of the relay, right? So in case of the electromagnetic relay, okay, so we are considering the electromagnetic relay. So just we are considering the electromagnetic relay. So the characteristic is slightly bent near to that. So we can observe the it will be not equal, so it is not origin, okay, so it will not straight line, so it will be bent near to the origin point. So here origin due to the effect of the control swing, so whatever the control swing is there to control the open and close the the coil, so the characteristics will be straight line. సో ఇన్ కేస్ ది మైక్రోపాల్, సో ఇదేంటి మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలే కాబట్టి ఇది ఎందుకు కొద్దిగా బెటర్, సో ఎందుకంటే కంట్రోల్ స్ప్రింగ్ వేరియేషన్స్ వల్ల కొద్దిగా స్లైట్స్ వేరియేషన్స్ కరెంట్ అండ్ వోల్టేజ్ వేరియస్, ఓకే. బట్ ఇఫ్ ది టేక్ ది మైక్రో ప్రాసెస్ ఆర్ స్టాటిక్, సో ఎలక్ట్రానిక్ బేస్డ్ స్టాటిక్ రిలేస్లో, ఓకే, సో దానిలో ఏమవుతుంది క్యాస్టిక్ విల్ బి ది స్ట్రేట్ లైన్, సో అందుకే డాటెడ్ లైన్తో, ఓకే. సో హియర్ ఇట్ విల్ బి యూస్ టు వెరీ డ్రా ది డిస్టెన్స్ రిలే క్యాస్టిక్స్, ఓకే. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసే, ఓకే, సో ఇక్కడ ఏంది మనకు నెగిటివ్ సైడ్ ఉన్నాయా పాజిటివ్ టైప్స్ ఉన్నాయా, ఓకే. సో మనకు టార్క్, సో మనకు టార్క్ ఏమవుతుంది వోల్టేజ్ అండ్ కరెంట్, సో వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది కరెంట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఓకే. సో మనకు ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్స్, సో వీళ్ళ స్ట్రేట్ లైన్ అవుతుందో అది దట్ విల్ షోస్ ఇన్ ది ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్స్. సో this region is called positive torque region. This is the negative, that is the negative that will be come from the voltage value and positive values will be the current values, right? So here we can observe so this is the we can observe that is this is the Rx diagram, okay. So we can easily explain the characteristics, the operating characteristic, okay. So this is the VI characteristics, this is the Rx diagram, okay. So by using the Rx diagram, okay. So here the so it is a more way to use the Rx diagram, okay. So shows the impedance relay characteristics on Rx diagram, so where Z is equal to K, okay. So if we are considering that Z less than K, okay, Z greater than K, okay. So if the relay if operate Z less than K, then it will be reliable, okay. If in case Z if is equal to K, so if
Z is equal to, so then we are representing the one circle at the arc diagram. Okay, so and Z less than K indicates the area within the circle. So less, that is equal to the area within this circle. So that is we are taking as a one zone. Okay, so that we are considering the one zone. Okay, Z less than K indicate the area within the circle. So whatever the area is there within the circle that we are taking. Okay, this is the area. So and the area, thus it seems that the zone within the circle is the operating zone of the ring. Okay, whatever the circle is, that is the operating. So above it is northward, so that will goes to the another relay whichever is near that. Okay, so where K is equal to the impedance of the line, okay, which is the protect. So where up to the, Z is equal to K, then only it work. So above Z greater than K, so it will not goes to the that relay, so it will goes to the another impedance. Okay, so another near relay coil. So it is the radius Z is equal to, which is the setting of the relay. Okay, so we are setting that Z is equal to, where is the setting of the relay? K is equal to impedance of the line, so it is to be protected. So above greater than gray, okay, so it is not to be protected. So phi is up. Okay, so here we can see the phi, the angle, the phi is the phase angle between the V and I. Okay, so where is the V angle? Okay, we are seeing right this, the angle between the V and I. Okay, the phase angle between the V and I, as the relay operation is independent. Okay, so as the operating characteristics is circle. So if we consider the circle is operating circle, so the relay operation is independent of the phase angle. Okay, so it will be independent of the phase angle. Okay, the operation so depend on the magnitude. That is then all the magnitude if the change. Okay, the Z value, then all the relay will be operated. So if the fault point is the protected side. So if the fault, so suppose here will circle, we are placing the one fault point here. Okay, that is the F point. Okay, if the fault point is on the protected section of the line, so it will be lies within the circle. So then the fault another, so within the circle undi kabatti, then it will be trip. So if the fault point is the protected section, the line, it will be within the circle. For this condition, the relay will operate it and send the trip signal to the circuit breaker. Okay, so if the fault occurs, then only that will be signal will be given. Okay. So if the fault point is the protected section of the line, okay, so it within the circle. So for this can relay will operate and send a triptych signal to the circuit breaker. So the region, okay, the region outside of the circle. Suppose if the region, okay, if the circle is uh, zone is in between the line, okay, the fault is occurred here, then so if fault is occurred at the outside of circle, then it will not respond. Okay, so the relay whichever is there, so it will not respond. So another relay whichever is another protective zone, okay, that will be operate. So this operating time of the relay is the constant. Okay, the the operating time. Okay, so which are operating the time. Okay, TOP. So the operating time is the is constant for the relay. Okay, irrespective of the fault curve. So irrespective whatever the fault location is set. So irrespective of fault location, it will having the time is the of constant. Okay. So here we can see the operating time and the impedance. So if the distance whatever it, so it will be what
same operating time. Okay. So this is about the impedance relay. Okay, so we're having the another directional units use the impedance relays. Okay, so if the RX diagram, okay, so if you are considering the more number of jones, okay, so positive and negative torque, so then it will have that. So this is for impedance relay.